గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఇవాళ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలను చూసి వాటిని విశ్లేషిద్దాం. ఇక అన్ని పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు చూసినట్టయితే రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం పీక్ స్థాయికి చేరింది. అన్ని జాతీయ పార్టీల అగ్రనేతలు ఇక్కడ నుంచి కేటీఆర్ అందరు కూడా నిన్న ప్రచారంలో చాలా సుడిగాలి పర్యటన చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, తర్వాత టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి ఒకే వేదికను పంచుకొని రాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం చేశారు. అది ప్రధాన బ్యానర్గా అన్ని పేపర్లు పబ్లిష్ చేసినాయి. తర్వాత కేసీఆర్ మొన్న మోడీ అన్నదానికి, తర్వాత అమిత్ షా అన్నదానికి కౌంటర్ ఇచ్చారు ముస్లిం రిజర్వేషన్లకు సంబంధించి. ఆ వార్తను కూడా పేపర్లు తీసుకున్నాయి. తర్వాత నిన్న కూడా అమిత్ షా ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. ఆదిలాబాద్ జిల్లా సభల్లో 2 సభల్లో పాల్గొన్నారు అమిత్ షా. తర్వాత బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి కూడా నిన్నటి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇవే అన్ని పేపర్లు ప్రధానంగా రాసినాయి. ఫస్ట్ V6 వెలుగు ఏం రాసిందో చూద్దాం. V6 వెలుగు రాహుల్ గాంధీ, చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి ఉన్నటువంటి ఫోటోని పబ్లిష్ చేసింది. దాని కింద దేశం కోసం దోస్తీ అన్న బ్యానర్తో ఆ న్యూస్ని ప్రచురించింది. మోడీ కేసీఆర్ను ఓడించేందుకు చేతులు కలిపాం రాహుల్, చంద్రబాబు నాయుడు చెప్పారు. బీజేపీకి బి టీం టీఆర్ఎస్ రాహుల్ గాంధీ అన్నారు. ఆ పార్టీ మధ్య రహస్య ఒప్పందం. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్రీయ సంఘ్ అని రాహుల్ గాంధీ అన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అని ఉంటుంది ఆర్ఎస్ఎస్ది, ఇది తెలంగాణ రాష్ట్రీయ సంఘ్ అని చెప్పారు. మోడీని మళ్ళీ ప్రధాని చేయడమే టీఆర్ఎస్ లక్ష్యం. దేశంలోకెల్లా అత్యంత అవినీతి పరుడు మోడీ అని చెప్పి రాహుల్ గాంధీ మీద ఫైర్ అయినారు. హైదరాబాద్లో, ఖమ్మంలో 2 చోట్ల కూడా సభలు జరిగినాయి, అందులో పాల్గొన్నారు. తర్వాత కేసీఆర్ అటు మోడీకి అమిత్ షా కౌంటర్ ఇచ్చారు. ఇండియాని అయ్యా జాగీరా అని చెప్పి ప్రశ్నించారు ముస్లిం రిజర్వేషన్లు ఇవ్వకపోవడానికి. ముస్లిం గిరిజన రిజర్వేషన్లు ఎందుకు ఇయ్యరు? రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసినా పట్టించుకోరా? ఆయుష్మాన్ భారత్ ఓ బోగస్ ముచ్చట అని చెప్పి కేసీఆర్ అన్నారు. ఆ తర్వాత అమిత్ షా ఆదిలాబాద్ జిల్లాలో ప్రచారంలో పాల్గొన్నారు. కేసీఆర్ది అతి తెలివి అనే బ్యానర్తో ఆ న్యూస్ని పబ్లిష్ చేసింది వెలుగు. ఆదిలాబాద్ తంగడపల్లి సభలో బీజేపీ చీఫ్ అమిత్ షా ఫైర్. తర్వాత నిర్మల్లో, మంచిర్యాలలో జరిగిన సభల్లో బీఎస్పీ అధినేత్రి మాయావతి పాల్గొన్నారు. బతుకులు మారలేదు అని ఆమె ప్రసంగించారు. ఆ మాటలో అది ఉంది. తెలంగాణ వచ్చిన వెనుకబాటు అనేటువంటి బ్యానర్తో ఆ న్యూస్ పబ్లిష్ చేసింది. ఆ తర్వాత నిన్న మధ్యప్రదేశ్, మిజోరంలో ఎన్నికలు ముగిశాయి. అక్కడ 75% పోలింగ్ అయింది, మంచి పోలింగ్ అయింది అక్కడ. దానికి సంబంధించిన వార్తను కూడా తీసుకుంది వెలుగు. ఇక ఈనాడు చూద్దాం. ఈనాడు విషయానికి వచ్చినట్లయితే ఈనాడు కూడా రాహుల్ గాంధీ, చంద్రబాబులకు సంబంధించిన సభనే మేము బ్యానర్గా పబ్లిష్ చేసింది. ఇది ఆరంభమే అన్నటువంటి బ్యానర్తో ఆ న్యూస్ని తీసుకుంది. దేశ భవిష్యత్తు కోసమే ఉమ్మడి పోరాటం, ప్రజా కూటమి చారిత్రక అవసరం అని చెప్పి మోడీ పైన ఫైర్ అవుతూ చంద్రబాబు అన్నారు. ఆ పాయింట్ ఉంది. ఇటు కేసీఆర్ సభలకు సంబంధించి బాన్సువాడలో జరిగిన సభలో మాట్లాడుతున్న ఫోటోను పబ్లిష్ చేసి కాంగ్రెస్ భాజపాలకు నేనంటే వణుకు అన్న బ్యానర్తో ఆ న్యూస్ని తీసుకుంది. తర్వాత నిన్న హైదరాబాద్లో అమిత్ షా రోడ్ షోలో పాల్గొన్నారు. రాత్రి మజ్లిస్ తొత్తులు మనకొద్దు అనే బ్యానర్తో ఆ న్యూస్ని పబ్లిష్ చేసింది. టీఆర్ఎస్ ప్రజాకూటమి అక్బరుద్దీన్ కాళ్ళ దగ్గర గులాంలు, బీజేపీని గెలిపిస్తే స్వాభిమానాన్ని చాటుదామని చెప్పి అమిత్ షా అన్నారు. ఆ వార్త ఒకటి ప్రధానంగా ఉంది. ఆ తర్వాత ఆంధ్రజ్యోతి విషయానికి వచ్చినట్టయితే మోడీ కేసీఆర్ లాలూచి అన్నటువంటి బ్యానర్తో చంద్రబాబు రాహుల్ సభకు సంబంధించినటువంటి వార్తను పబ్లిష్ చేసింది. సేమ్ కేసీఆర్కి సంబంధించి ఇండియాని అయ్యా జాగీరా అన్నటువంటి బ్యానర్తో కేసీఆర్ సభల్ని, ఆయన ప్రసంగాన్ని పబ్లిష్ చేసింది. తర్వాత నమస్తే తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే చంద్రబాబు తెలంగాణ దుష్మన్ అన్నటువంటి బ్యానర్తో కేసీఆర్ ప్రసంగాన్ని ప్రచురించింది నమస్తే తెలంగాణ. చంద్రబాబు 7 మండలాలను సీలేరు పవర్ ప్లాంట్ గుంజుకుపోయిండు. పిసిసి అధ్యక్షుడు దద్దమ్మ తెలంగాణ వ్యతిరేకితో పొత్తు పెట్టుకున్నాడు అన్నటువంటి బ్యానర్తో ఆ న్యూస్ని తీసుకుంది నమస్తే తెలంగాణ. తర్వాత నిన్న హైదరాబాద్లో జరిగినటువంటి సభలో రాహుల్, చంద్రబాబు సభలో గద్దర్ పాల్గొన్నారు. గద్దర్ ఖమ్మంలో జరిగిన సభలు పాల్గొన్నారు. గద్దర్, చంద్రబాబు నాయుడు ఆలింగనం చేసుకున్న ఫోటోను పబ్లిష్ చేసింది నమస్తే తెలంగాణ. బుల్లెట్తో ఆలింగనం అన్నటువంటి క్వశ్చన్ మార్క్తో ఆ ఫోటోను పబ్లిష్ చేసింది. ఇవి ముఖ్యంగా వార్తలు, వాటిని విశ్లేషిద్దాం. మనతో చర్చలో టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ భానుప్రసాదరావు గారు కరీంనగర్ నుంచి లైవ్లో ఉన్నారు. ఆ తర్వాత కాసేపట్లో కాంగ్రెస్, బీజేపీ నాయకులు కూడా చర్చలు పాల్గొంటారు. భానుగారు గుడ్ మార్నింగ్. ఒక విషయం చెప్పాలా, నిన్న రాహుల్ గాంధీ, చంద్రబాబు సభలో ఖమ్మంలో తర్వాత హైదరాబాద్లో మాట్లాడిన బాబు
కేసీఆర్ నన్ను ఎందుకు తిడుతున్నాడో నాకు అర్థం కావట్లేదు అన్నారు. మొన్న కూడా వైజాగ్లో అదే మాట అన్నారు, నిన్న కూడా అన్నారు. నేనేమన్నా తెలంగాణ అభివృద్ధికి అడ్డం పడ్డానా, తెలంగాణలో ఉన్నటువంటి వీళ్ళ పథకాలు అమలు చేస్తా అంటే అడ్డం పడ్డానా, ఎందుకు నన్ను తిడుతున్నాడు అన్నాడు. నిజంగా ఎందుకు తిడుతున్నారు ఆయన క్లారిటీ ఇవ్వండి. అంటే స్పష్టంగా ఆయనకు అర్థం కాని ఏంటంటే, తెలంగాణకు అడ్డం పడటం అని అంటే కాళేశ్వరం ప్రాజెక్టును ఆపటం అంటే తెలంగాణకు అడ్డం పడటం అనేది అర్థం కావటం లేదా, లేకపోతే సీతారామ ప్రాజెక్టును ఆపేయమని చెప్పి లెటర్ రాయటం అనేటువంటిది తెలంగాణకు అడ్డం పడటం అనేది ఆయనకు అర్థం అవ్వట్లేదా, లేకపోతే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఆపమని లెటర్ రాస్తే అది తెలంగాణ అభివృద్ధికి అడ్డం పడ్డట్టు కాదా అనేది ఆయన ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అనేక అంశాల పట్ల ఆ రోజు అప్పుడప్పుడే కొత్త రాష్ట్రంగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో పవర్ విషయంలో, ఎలక్ట్రిసిటీ విషయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సందర్భంలో మనకు న్యాయంగా రావాల్సినటువంటి వాటా కూడా ఇయ్యనటువంటి పరిస్థితి మనం చూసినాం. అదేవిధంగా హైకోర్టుకు సంబంధించినటువంటి దాదాపు ఎప్పుడో విభజన జరిగేటువంటి అవకాశం ఉన్నా మాకు బిల్డింగ్ లేదంటారు. ఒకసారి పోనీ బిల్డింగ్ మేమే ఇస్తాము, మీరు లేకపోతే మీరే ఉన్న బిల్డింగ్ను వాడుకోండి, మేమే వేరే బిల్డింగ్లో పెట్టుకుంటామన్నా కూడా సహకరించలేదు ఆ రోజు. ఈ విధంగా అనేక అంశాల్లో సహాయ నిరాకరణ చేయటమో లేకపోతే దాన్ని ఏ విధంగానైనా అడ్డుకునేటువంటి ప్రయత్నము చేసినటువంటి చంద్రబాబు నాయుడు నేను ఎక్కడ అడ్డం పడ్డాను, నాకేం సంబంధం అనే విధంగా ఈరోజు మాట్లాడితే ప్రజలకు ఆ మాత్రం అవగాహన లేకుండా ఉన్నారని ఆయన అనుకుంటున్నారో ఏంటో తెలియదు. కానీ తెలంగాణ ప్రజలకి డెఫినెట్గా రాజకీయంగా జరుగుతున్నటువంటి ప్రతి అంశం పట్ల కూడా సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏదో కళ్ళు మూసుకుని పాలు తాగుతున్నట్టుగా ఉన్నది, కానీ అంతకు మించి వేరే ఏం లేదు. టీడీపీ కాంగ్రెస్ అంటే నిన్న రాహుల్ గాంధీ చెప్పింది, టీడీపీ కాంగ్రెస్ తర్వాత సిపిఐ తెలంగాణ జనసేన అందరూ కలిసి కూడా తెలంగాణలో ఉన్నటువంటి నియంత పాలనని, కుటుంబ పాలనని గద్దెదించుతాం, దేశానికి కాంగ్రెస్ టీడీపీ కలవడం అవసరం, అటు మోడీని దించాలి ఇటు కేసీఆర్ దించాలని ఇద్దరు కలవాల్సిన అవసరం ఉంది అన్నారు. దేశ భవిష్యత్తు కోసమే మా ఇద్దరు కలయిక అన్నారు. మీరు అంతా చాలాసార్లు అడిగారు కదా, దానికి ఆన్సర్ ఇచ్చారు వాళ్ళు. కుటుంబ పాలన గురించి కాంగ్రెస్ పార్టీ కానీ టీడీపీ కానీ మాట్లాడుతుంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది అనేటువంటిది వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. ఈరోజు వాళ్ళు చెప్తున్నటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులుగా చెప్తున్నటువంటి వాళ్ళు ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో ఒక కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, లేకపోతే కవిత గారు, వీళ్ళందరూ ప్రజల మధ్య నుంచి ఎన్నికైనటువంటి ఒక్కొక్కసారి కూడా కాదు 2 సార్లు 3 సార్లు ఎన్నికైనటువంటి వీళ్ళను వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటిది ఉంది. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా వీళ్ళని కుటుంబ పాలన అని మాట్లాడడం అనేటువంటిది అసలు ఆయన ఎక్కడి నుంచి వచ్చిండు, మొదలు చంద్రబాబు ఎక్కడి నుంచి వచ్చిండు కుటుంబ పాలన కాకపోతే ఆయన ఏమన్నా ఆకాశం నుంచి ఊడిపట్ల లేకపోతే కింద గ్రౌండ్లో నుంచి ప్రజల్లో నుంచి వచ్చినటువంటి పరిస్థితి ఉందా. ఆయన ఎన్టీ రామారావు గారి అల్లుడిగా ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు కుటుంబ పాలన గురించి మాట్లాడతారు. ఈరోజు తన కొడుకుని ఒక ఎమ్మెల్యేగా గెలిపించుకోలేనటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆయన అడ్డదారిలో కొడుకుని తీసుకొచ్చి మంత్రిని చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా కుటుంబ పాలన గురించి మాట్లాడతారు. రాహుల్ గాంధీ గారు కనుక ఆ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి అయ్యి ఉంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయ్యేటువంటి అవకాశం ఉందా అనేది ఈ దేశంలో ఉన్నటువంటి ఏ ఒక్కరిని అడిగినా కూడా చెప్తారు. ఒకవేళ రాహుల్ గాంధీ గారు కనుక నిజంగా సోనియా గాంధీ గారి కొడుకు కాకపోయినట్టయితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయ్యేటువంటి అవకాశం ఉందా అని అడిగితే కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అయ్యేందుకు కూడా అవకాశం ఉందా లేదా అనేది అది అందరికీ తెలిసినటువంటి అంశం. ఒక జిల్లాకు కూడా ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడు అయ్యేవాళ్ళ లేదా వ్యక్తిగతంగా కనుక రాహుల్ గాంధీ గారు ట్రై చేసి ఉంటే అనేది అది అందరికీ తెలిసినటువంటి విషయం. కాబట్టి వీళ్ళు కుటుంబ పాలన గురించి మాట్లాడటం అనేటువంటిది పెద్ద హాస్యాస్పదం. ఈరోజు మా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైనా కూడా వాళ్ళు ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నారో వాళ్ళందరూ కూడా అనేక సందర్భాల్లో ప్రజా ఉద్యమాల్లో పాల్గొని వచ్చిన వాళ్ళు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొని వచ్చిన వాళ్ళు, ఆ తర్వాత అనేక సార్లు ప్రజల నుంచి ఎన్నుకోబడినటువంటి వాళ్ళు. కాబట్టి వీళ్ళకి ఆ కుటుంబ పాలన గురించి మాట్లాడేటువంటి నైతికత కానీ ఆ రకమైనటువంటి ఇది కానీ వీళ్ళకి ఎటువంటి ఇది కానీ వీళ్ళకు లేదు. నిన్నటి ప్రసంగంలో రాహుల్ గాంధీ పదే ఒక విషయం చెప్పారు, మోడీని మళ్ళీ ప్రధాని చేయడానికే కేసీఆర్ వస్తున్నారు, తెలంగాణ రాష్ట్ర సమితి అంటే టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి కాదు, తెలంగాణ రాష్ట్ర సంఘ్ పరివార్ అని అన్నారు ఆయన. సో మీరు మోడీ కోసం పనిచేస్తున్నారని చాలా స్పష్టంగా ఆయన రోడ్ షోలో కానీ సభలో కానీ చెప్పిండు. ఇద్దరు ఒకవైపు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఒకవైపు సభలో చెప్తున్నాడు మేము టీఆర్ఎస్ పార్టీ మోడీ బీజేపీ ఒకటి అనేది.
ఇంకోవైపు మోడీ గారు, అమిత్ షా గారు, బీజేపీ అధ్యక్షుడు, భారతదేశ ప్రధానమంత్రి బీజేపీ తరఫు నుంచి ఉన్నటువంటి వ్యక్తులు మరో దిక్కు మీటింగ్లు పెట్టి వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఒకటే అని వాళ్ళు చెప్తున్నారు. డెఫినెట్గా ఈరోజు ప్రజలకు అర్థమైపోయింది టీఆర్ఎస్ పార్టీ అటు బీజేపీతో కానీ ఇటు కాంగ్రెస్తో కానీ కలిసేటువంటి పార్టీ కాదు. ఈ దేశంలో గత 70 సంవత్సరాలుగా ఈ రెండు రాజకీయ పార్టీలు ఈ దేశ అభివృద్ధిని అడ్డుకున్నటువంటి పార్టీలే కానీ ఈ దేశంలో ఉన్నటువంటి జరగాల్సినటువంటి అభివృద్ధిని సాధించలేకపోయినాయి అనేటువంటిది స్పష్టంగా ఈరోజు ప్రజలందరికీ చెప్పేటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఏ విధంగానైనా ఈ రెండింటికి అంటగట్టాలి అనేటువంటి ఈ రెండు పార్టీలు ట్రై చేస్తున్నటువంటి అంశమే కానీ ఈరోజు ఈ రెండు పార్టీలను కూడా ఏదో విధంగా గద్దెదించాలి, ఈ రెండు పార్టీలు కాకుండా లౌకికవాదంతో ఉన్నటువంటి నిజమైన దేశాభివృద్ధి కొరకు పనిచేసేటువంటి పార్టీల నేతృత్వంలో కేంద్రంలో అధికారంలోకి రావాలి అనేటువంటిది ఈరోజు టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రయత్నం. కాబట్టి ఈ రెండు పార్టీలు ఒకరికొకరు ఆ రకమైనటువంటి గోబిల్స్ ప్రచారం చేసినట్టుగా మరీ పదే చెప్పడం ద్వారా ఈరోజు ఏదో ఎదుటి వాళ్ళని నమ్మిద్దాం అనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది తప్పితే, కానీ ప్రజల్లో డెఫినెట్గా వీళ్ళు అంటే నమ్మకం అనేది ఉండాలి కదా. ఆ రకంగా వీళ్ళు చెప్పినంత మాత్రాన ప్రజలు నమ్మేటువంటి పరిస్థితిలో లేరు. అందులోనూ ముఖ్యంగా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అసలు విశ్వసనీయతే లేకుండా పోయింది. ఇంకా మరి మోడీ గారు కూడా ఈరోజు మాట్లాడేటప్పుడు ఎవరో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు కానీ లేకపోతే బీజేపీ జాతీయ అధ్యక్షులు కానీ ఆఖరికి కనీసం గ్రౌండ్లో ఏం జరుగుతుంది, గ్రౌండ్ రిపోర్ట్ ఏంటిది అనేది లేకుండా ఈరోజు వీళ్ళు ఎవరో రాసిచ్చినటువంటి ఒక స్క్రిప్ట్ను పట్టుకుని చదవటమే తప్పితే దాంట్లో వాస్తవాలు ఎంతవరకు నిజం ఉన్నాయి, ఎంతవరకు లేదు అనేది కూడా స్టడీ చేయకుండా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు. రైట్ సార్, చర్చలో మనతో కాంగ్రెస్ పార్టీ నుంచి జాయిన్ అవుతున్నారు కత్తి వెంకటస్వామి గారు, తర్వాత బీజేపీ నుంచి సీనియర్ నాయకులు ప్రేమేందర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వెంకటస్వామి గారు, నిన్న చంద్రబాబు నాయుడుతో మీరు వేదిక పంచుకోవడమే తెలంగాణకు అడ్డంకి, నేను తెలంగాణకి ఏం చేసినాను కేశారని తిడుతున్నాడు అంటే ఇంతకు భానుప్రసాద్ గారు చెప్పారు, తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డం పడ్డది చంద్రబాబు నాయుడు కాదా, తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి పనులకి అడ్డుపడుతూ ఆయన కేంద్ర లెటర్ రాయలేదా అని చెప్పి ఆయన ప్రశ్నించారు. అంటే ఇప్పుడు భానుప్రసాద్ గారు చెప్పిండొచ్చు, తర్వాత మొత్తం టీఆర్ఎస్ ప్రచారమే అది. అవును, ఏంటనంటే బాబు అంటే ఈ చేతులు కలపడం వల్ల రేపు బాబు వచ్చేసి ఇక్కడ అడ్డుపడతాడని. ఒకవేళ అడ్డుపడే అంశం వచ్చినట్టు ఉంటే, అడ్డుపడే శక్తి ఏదైనా ఉంటే అది ఆల్రెడీ ఆయన చేసినట్టే. ఆయన మీరు చెప్తున్నటువంటి లేఖల ద్వారా ఏం ఆగిపోయినాయో ఒకసారి టీఆర్ఎస్ ప్రభుత్వం బయట పెట్టాలి. ఏ అంశాలు చంద్రబాబు నాయుడు లేఖల వల్ల లేకపోతే ఆయన అడ్డంకి వల్ల ఆగిపోయినాయో చెప్పాలి. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఆయన రేపు ఈడ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము 90 సీట్లలో పోటీ చేసి గవర్నమెంట్ మాది ఉంటుంది, వాళ్ళు మాకు అడిషనలే కానీ వాళ్ళు పాత్ర పోషించేది ఉండదు. అట్లాంటి స్థితిలో దీనికి భిన్నంగా ఆయన చేసే అవకాశం లేదు. మేము అంటే కాంగ్రెస్ పార్టీగా తెలంగాణలో ఉన్నటువంటి మేమందరం కూడా, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, జానారెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా, జానారెడ్డి గారు స్వయంగా జేఏసీ ఫార్మేషన్లో కీలకమైనటువంటి భూమిక పోషించినారు కేసీఆర్ గారితో పాటుగా. సో ఇది అక్షర సత్యం. తెలంగాణ కోసము తెలంగాణ లీడర్లందరూ కూడా తెలంగాణ సపరేట్ కోసం తెలంగాణ కొట్లాడిన వాళ్ళే. సో వీళ్ళందరూ ఉన్నవాళ్ళే. కాబట్టి వీళ్ళందరూ కూడా తెలంగాణ ప్రయోజనాలకు, తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఒకవేళ బాబు అడ్డం వచ్చినా ఆపరు అనేటువంటిది తప్పనిసరిగా వాళ్ళ పాత్ర ఉండదు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్. వాళ్ళకు వచ్చేటువంటి 13 సీట్లు వాళ్ళు ఒకవేళ 13 వాళ్ళు గెలిచి వచ్చినా కూడా మా ప్రభుత్వాన్ని వాళ్ళు శాసిస్తారనేటువంటిది తప్పు. సో కాబట్టి ప్రభుత్వం డెఫినెట్గా మా చేతిలో ఉంటుంది. మేము వచ్చేది తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ వాళ్ళమే. రైట్. కాబట్టి రెండో ఆలోచన అక్కర్లేదు. నేను ఇంకోటి ఏదైనా బాబు బూచి చూపెడుతున్నారు, నిజమే. బాబు ఒకవేళ ఆపితే నాతో సహా నేను తెలంగాణ ఉద్యమ బిడ్డను, డెఫినెట్గా మేము ఫోర్ ఫ్రంట్లో ఉంటాం. సో బాబు ఆపినటువంటి అంశాలు ఒకసారి ముందు పెట్టాలా, ఎక్కడ ఉన్నాయి, దేనివల్ల ఆగిపోయిందో చెప్పాలా. ఆ లెటర్లు ఇచ్చిన అనేది మేము ఒప్పుకుంటాం. రైట్ రైట్. భానుగారు ఇప్పుడు చెప్పండి, ఎక్కడ ఆపినాడు బాబు, ఏముంది మీరు బయట పెట్టినట్టున్నారు. ఇప్పుడు బాబు గారు ఆపటానికి ప్రయత్నం చేసిండ్రు, అనేక లెటర్లు రాసిండ్రు. కానీ ఈరోజు అంతకంటే శక్తివంతంగా ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి, దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోగలిగినాం కాబట్టి ఈరోజు ఆపలేకపోయారు. ఆ సమర్థవంతంగా ఎదుర్కొని ఉండకపోయి ఉన్నట్టయితే ఈరోజు దానికి మేము ఈక్వల్గా కౌంటర్ ఇవ్వగలిగాము, దాన్ని ఆపగలిగాం కాబట్టి ఆపగలి. ఇక ఫికర్ ఎందుకంటే ఈరోజు డెఫినెట్గా ఆయన ఇప్పుడు ఇంత చేయగా కూడా ఆయన ఈరోజు హైకోర్టు విషయంలో ఆయన చేసేటువంటి కుట్రల వల్ల ఈరోజు వరకు మనం చేయలేకపోయాం.
విభజన పూర్తి కాలేనటువంటి పరిస్థితి ఉన్నది. అనేక అంశాలు ఉన్నాయి. మేమనేటువంటిది ఏంటంటే మొట్టమొదట ఆయన దాన్ని విత్డ్రా చేసుకుని ఆ లేఖలన్నీ విత్డ్రా చేసుకోమనండి, దాని మీద స్పష్టత ఇమ్మనండి అని అంటున్నాం. కానీ దాని మీద ఆయన స్పష్టత ఇవ్వడానికి సిద్ధంగా లేడు. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు గురించి ఇప్పుడు వెంకటస్వామి గారు చెప్తున్నారు. కానీ వెంకటస్వామి గారి కంటే ముందు నుంచి నాకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, వారు చెప్పేటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరి మీద నాకు పూర్తి అవగాహన ఉంది. వాళ్ళ గతం మీద అవగాహన ఉంది. వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు పోషించినటువంటి పాత్ర మీద కూడా అవగాహన ఉంది. కానీ ఇక్కడ మనం మాట్లాడాల్సినటువంటి ఇదేంటంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని ఎవరిని పెట్టాలి అనేటువంటిది, అక్కడ పోటీ చేస్తున్నది ఎంతమంది అయినప్పటికీ కూడా అందులో ఎవరెవరిని పోటీకి నిలపాలనేది నిర్ణయించింది కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనేది తప్పు స్టేట్మెంట్. భానుప్రకాష్ గారు వెనక్కి తీసుకోవాలా. ఈరోజు డిగ్రేడింగ్ అవర్ పార్టీ, డిగ్రేడింగ్ అవర్ సిస్టమ్, డిగ్రేడ్ చేస్తున్నారు. అవమానకరంగా మాట్లాడుతున్నారు. మీరు అట్లా మాట్లాడద్దు, అట్లా మాట్లాడద్దు. చంద్రబాబు నాయుడు డిసైడ్ చేసి తప్పది, తప్పు స్టేట్మెంట్. మీరు మాట్లాడిన సేపు నేను మాట్లాడలేదు. నేను మీరు తర్వాత చెప్పదలుచుకుంటే చెప్పండి. నేను అది కూడా మీరేమో స్టూడియోలో ఉన్నారు, నేను బయట నుంచి మాట్లాడుతున్నాను. మీరు చెప్పండి తర్వాత, దానికి ఏం ప్రాబ్లం లేదు. కానీ నేను అనేది ఏంటంటే ఇక్కడ జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రక్రియలో ఖర్చులు, ఈ హెలికాప్టర్లకు సంబంధించినటువంటిది కానీ కాంగ్రెస్ పార్టీ ఖర్చులన్నీ కూడా మొత్తం చంద్రబాబు నాయుడు గారే పెడుతున్నారు అనేటువంటిది కూడా ఈరోజు ప్రజలంతా అనుకుంటున్నటువంటిదే. ప్రజల్లో పూర్తిగా ఆ మాట స్ప్రెడ్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మేము ఏ నియోజకవర్గానికి పోయినా ఎక్కడ ప్రచారంలో కూర్చున్నా కూడా ప్రజలే చెప్తున్నటువంటి అంశాలు ఇవన్నీ కూడా. రేవంత్ రెడ్డి గారు ముస్లిం రిజర్వేషన్లకు సంబంధించి నిన్న కూడా అమిత్ షా మాట్లాడారు. ముస్లిం తర్వాత గిరిజన రిజర్వేషన్ కలిపి పంపించారు కాబట్టి మేము చేయలేకపోయినాం, ముస్లిం రిజర్వేషన్లను మేము ఇవ్వము అని చెప్పి కరాఖండిగా నిన్న చెప్పారు. నిన్న కేసీఆర్ గారు చెప్పారు, ఇండియాని జాగిరా ఎందుకు ఇవ్వము, ముస్లిం రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వము అని అడిగారు. ఇప్పుడు ఈ దేశం రాజ్యాంగం మీద ఆధారపడి పనిచేస్తున్నది. రాజ్యాంగాన్ని ఒక ప్రధానం చేసుకొని పనిచేస్తాం. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినా ఒక ఆయన దిగిపోయినా, కిరణ్ కుమార్ రెడ్డి దిగిపోయి కేసీఆర్ అయిందంటే రాజ్యాంగం యొక్క దాని ప్రకారంగా అయిండు. ఇవాళ రాజ్యాంగం గురించి తెలియని ముఖ్యమంత్రిని నేనే చూసిన. పిచ్చిగా మాట్లాడు, ఏది పడితే అది జాగీరా గీరా అది ఇది అంటే భాష ఉపయోగించడంలో ఒక ముఖ్యమంత్రి స్థాయికి లేదు. ఏం మాట్లాడుతున్నాడు ఆయన? కాన్స్టిట్యూషను 12% రిలీజియస్ యొక్క రిజర్వేషన్స్ను మేము వ్యతిరేకిస్తున్నాం. మత ప్రాతిపదిక కాకూడదు. నువ్వు ఏదైతే ఆర్థిక ప్రాతిపదిక కానీ లేకపోతే సామాజిక వెనుకబాటుతనాన్ని కానీ తీసుకొని రిజర్వేషన్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కలిగించిండు. ఇవాళ మత ప్రాతిపదిక రిజర్వేషన్ అంటే నిజాం ఈ రాష్ట్రాన్ని అనేక సంవత్సరాలు పరిపాలించిండు. నిజాం కూడా రిజర్వేషన్ వస్తుంది, నిజాం వారసులకు కూడా వస్తుంది. అంటే ఎట్లా అది కన్విన్స్ చేస్తావు? నాట్ ఓన్లీ నిజాం, ఇప్పుడు క్రిస్టియన్స్లకు రిజర్వేషన్స్ అన్నాం అనుకో, హిందువులకు రిజర్వేషన్ అంటలేం కదా. హిందువులలో ఏదైతే కులాలు వెనుకబడి సామాజికంగా, ఆర్థికంగా, ముఖ్యంగా సామాజికంగా వాళ్ళకు ఒక గౌరవాన్ని కల్పించడం కోసం, ఆ కుటుంబాలను పైకి తీసుకురావడం కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పరిమిత సమయం కోసం రిజర్వేషన్స్ తీసుకొచ్చిండు. కానీ వాళ్ళ స్థితి ఇంకా బాగుపడలేదు. ఇన్ని సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన రిజర్వేషన్స్ ఇచ్చినా కూడా దళితులలో ఇప్పటికీ వెనుకబడే ఉన్నారు కాబట్టి రిజర్వేషన్స్ కొనసాగించాలని భారతీయ జనతా పార్టీ కోరుతుంది, అన్ని పార్టీలు కోరుతున్నాయి. ఇవాళ నేను అనేది ఇవాళ దేనికండి ముస్లిం రిజర్వేషన్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఇవి. ఇవాళ మత ప్రాతిపదికలో ఉన్న పేదరికాన్ని తొలగించడం కోసం వాళ్ళు అంటున్నారు. నువ్వు ఎకనామికల్ బ్యాక్వర్డ్ అందరు పేదలకు వచ్చేస్తుంది. ఎందుకు ఆ మాట ఎందుకన్నావు? ముస్లిం రిజర్వేషన్స్ అని ఎందుకు పెడతావు? ఎందుకు నువ్వు ఒక మతాన్ని ప్రధానంగా తీసుకుంటున్నావు? ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కాదా ఇది? ఇవాళ నువ్వు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేయడం వల్ల ఇవాళ ఏం మాట్లాడుతున్నాడు ఆయన పేరేదో ఉంది, ఏదో ఉద్దీన్ ఓవైసీ ఉన్నాడు, ఓవైసీ ఉన్నాడు. ఆ ఓవైసీ ఆయన వీళ్ళకి ఏమన్నా ఉంటే, నేను ఆ మాట వాడద్దు కానీ ఏమన్నా ఉంటే వీళ్ళకు ఆయనను వీళ్ళు అరెస్ట్ చేయగలిగే దమ్మున్నదా అంటున్నా. ఆయన ఏమంటున్నాడు? మా కాళ్ళ దగ్గర ఉంటారు ఈ పార్టీలన్నీ అని చెప్తున్నాడు. స్టీరింగ్, బ్రేకు అన్నీ ఉన్నాయంటున్నారు. వీళ్ళు దాన్ని కండెమ్ చేసినలా? కనీసం వీళ్ళు కండెమ్ చేసినలా? అరే ఇంత మేము తెలంగాణ ఆత్మగౌరవం కోసం పోరాటం చేసి తెలంగాణ పోరాటం చేసుకొని మీ చేతిలో పెట్టినాము. మీరు తెలంగాణ తీసుకుపోయి తెలంగాణ వ్యతిరేకించిన ఆ ఓవైసీ ముందు కాళ్ళ దగ్గర పెడతాను. ఇది ఏమిటండి? ఇది చెప్తాను. ఇప్పుడు ఒకటి భానుప్రసాద్ గారు చెప్పినట్టుగా, భానుప్రసాద్ గారు కూడా కాంగ్రెస్ స్ట్రీమ్ నుంచి వచ్చింది, మాకన్నా సీనియర్ లీడర్ ఆయన. కాంగ్రెస్ ఆర్జీ గ్రూప్ లో ఉండే, రాహుల్ గాంధీ కోటలో ఉండే. అదే అంటే మేము కూడా గాడినే ఉన్నాం చెప్తున్నా, మీ కాంగ్రెస్ అంటే చెప్తున్నాము.
ఇప్పుడు భానుప్రకాష్ అన్న లాంటి వాళ్ళు అట్లా మాట్లాడొద్దు, ఉట్టి ఆరోపణలు చేయొద్దు. ఎవరో ఇప్పుడు మీరు ఏదో చంద్రబాబు నాయుడు మాకు డైరెక్ట్ చెప్పండి, చంద్రబాబు నాయుడు ఫండింగ్ ఇస్తున్నాడు, మీ టికెట్ ఆయన కన్ఫర్మేషన్ చాలా మంది అంత దయనీయ స్థితిలో మా పార్టీ లేదండి, మా పార్టీ నేతలు కూడా లేరు, ఎవరి నుంచి అడుక్కోండి. రెండోది ఏంటంటే ఆయన డిసైడ్ చేస్తే మేము సీట్లు ఇచ్చినాం అనేటువంటిది కూడా చాలా తప్పు. భానుప్రకాష్ అన్న మీరు అది వెనక్కి తీసుకోవాలి. రెండో విషయం ముస్లిం రిజర్వేషన్కి విషయానికి వచ్చినది. ముస్లిం రిజర్వేషన్ విషయంలో ఒక సైంటిఫిక్ అప్రోచ్ అవసరం. డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ ది కాంగ్రెస్ 2014-2004 నుంచి ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళు ఇవ్వము అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏమంటది దీనికి? కాంగ్రెస్ పార్టీ మేము ఇవ్వనివ్వము, అమిత్ షా గారు చెప్పేది ఇవ్వము అన్నారు. వారు చెప్పిన దాంట్లో ఒక సైంటిఫిక్ అప్రోచ్ ఉండాలని చెప్పినారు. వెనుకబాటుతనం ఆధారంగా తీసుకుంటే మాకు అభ్యంతరం లేదనేటువంటి విషయం చెప్తున్నారు. ఆయన మతపరంగా మాకు అభ్యంతరం అని చెప్తున్నారు. మతపరంగా రాజ్యాంగంలో కూడా మతపరంగా రిజర్వేషన్ ఇవ్వడానికి లేదు. భానుగారు, రిజర్వేషన్లకు సంబంధించి మీరు చేసిన తప్పు ఎట్లా ఇస్తారు, దానికి ఒక శాస్త్రీయత లేదు, సాంకేతిక భద్రత ఇది లేదని చెప్పి నిబద్ధత లేదని అంటున్నారు బీజేపీ, అందుకే ఇవ్వమంటున్నారు. ఈ దేశంలో అత్యంత వెనుకబాటుతనాన్ని చూస్తున్నటువంటిది, అత్యంత ఇల్లిటరసీ చూస్తున్నటువంటిది ముస్లిం వర్గాల్లో. దాదాపు 90% ఆఫ్ ద ముస్లిమ్స్ ఈ రోజుటికి కూడా ఇల్లిటరేట్ ఉన్నారు, ఈ రోజుటికి కూడా వెనుకబడి ఉన్నారు అనేటువంటి అనేక కమిషన్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ స్పష్టంగా చెప్తున్నాయి. కాబట్టి ఈరోజు వాళ్ళు నిజంగా వెనుకబడి ఉన్నారా లేదా అనేటువంటిది అది ప్రూవ్ అయినటువంటిది. అటువంటి వర్గాలకి రిజర్వేషన్స్ ఇవ్వటం అనేటువంటిది డెఫినెట్గా చాలా అవసరం ఈ దేశంలో. కానీ దానికి ఈ దేశంలో పోనీ నిజంగానే వాళ్ళలో వెనుకబాటుతనం ఉన్నదనేది ఒప్పుకోవట్లేదా? మరి బీజేపీ ఒప్పుకోవట్లేదా? కాంగ్రెస్ ఒప్పుకోవట్లేదా? ఏమైనా ప్రయత్నాలు చేసిండ్రా వాళ్ళు ఆ వెనుకబాటుతనాన్ని పోగొట్టడానికి? ఈరోజు వీళ్ళు 4.5 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నారు, వాళ్ళు అనేక సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి పార్టీలు ఏ ప్రయత్నం చేసాయి ఈరోజు? కనీసం పోనీ ఆల్టర్నేటివ్ ఏమైనా ప్రయత్నం చేసిందే? ఏ ప్రయత్నం కూడా చేయలేదు. ఈరోజు మేము లిటరసీ రేట్ పెంచడానికి ఈరోజు మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ తీసుకొచ్చి మేము ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం ఉంది. కానీ ఈ రెండు పార్టీలు కూడా మైనారిటీలకు ఏ విధంగా కూడా చేయనటువంటి పరిస్థితి. ఓకే, మీరు ఆ రోజు తెలంగాణ సాధనలో కూడా మేము కేసీఆర్ గారి నేతృత్వంలో ఉద్యమం ప్రారంభమైన రోజున ఒక చిన్న పార్టీ మీరు ఇన్ని దేశంలో ఉన్నటువంటి ఇదిని ఏ విధంగా ఒప్పిస్తారు, ఏ విధంగా చేస్తారని ప్రశ్నించినట్టే ఈరోజు కూడా ఈ రెండు పార్టీలకు ఏంటంటే మావే జాతీయ పార్టీలు, ఈ దేశంలో మేము ఏదనుకుంటే అదే జరగాలి, ఈ వేరే గొంతు వినబడకూడదు అనేటువంటి ప్రయత్నం చేస్తూనే ఉంటాయి గుడి. కాబట్టి ఈరోజు డెఫినెట్గా మేమందరం కూడా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పరిస్థితి ఉంటుంది, ఒక్కొక్క రాష్ట్రంలో అక్కడ ఉన్నటువంటి సామాజిక కూర్పులు వేరే విధంగా ఉంటాయి, వెనుకబాటుతనం వేరే విధంగా ఉంటుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని రిజర్వేషన్స్ ఇవ్వాలనేది మా ఉద్దేశం. కాబట్టి ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ప్రకారంగా ఆ రాష్ట్రంలో చేయాలి. కానీ అన్ని దేశం మొత్తం మీద ఒకే పరిస్థితులు ఉండవు. ఒక రాష్ట్రంలో ఒకరు ఆర్థికంగా ముందుండొచ్చు, రేట్లో ముందుండొచ్చు, ఇంకో దగ్గర ఇంకొకరు కేవలం ముస్లింలో పుట్టినంత మాత్రాన వాళ్ళకి ఇవ్వడానికి లేదు అనేది ఎందుకు ఇది చేయట్లేదు? అనేక పుస్తకాలు చదివినా అని చెప్పిండు. ఆయనకు చరిత్ర తెలియదు అనుకోను, ఆయనకు రాజ్యాంగం తెలియదు అనుకోను, కానీ ఫక్త్ ఓట్ బ్యాంక్ రాజకీయం కోసం మాట్లాడుతున్నారు వీళ్ళు. చరిత్రలో ఇండిపెండెన్స్ వస్తున్న సమయంలో బ్రిటిష్ వాళ్ళు మనల్ని డివైడ్ చేయడానికి, హిందువులు ముస్లింలు కలిసి ఫైట్ చేస్తుంటే స్వతంత్రం కావాలని వీళ్ళని డివైడ్ చేయడానికి పార్లమెంట్ యొక్క ఎన్నికలలో కూడా హిందూ కాన్స్టిట్యున్సీస్ వేరే, ముస్లిం కాన్స్టిట్యున్సీస్ వేరే రిజర్వేషన్స్ తీసుకొచ్చింది. దాని కంటిన్యూయేషన్ ఇవాళ సమాజాన్ని ఎందుకు చీల్స్తున్నారు? హిందూ ఏంది, ముస్లిం ఏంది, వెనుకబడ్డ వాళ్ళని అందరికీ రిజర్వేషన్ ఇవ్వండి. ఇవాళ గిరిజనులలో అత్యంత వెనుకబడిన వాళ్ళు ఉన్నారు, దళితులలో ఉన్నారు, అన్ని క్యాస్టులలో ఉన్నారు. నేనేమంటున్నానంటే మీరు ఇవాళ దాన్ని ఎందుకు ఒక మతం అనే పేరు పెడుతున్నారు? మీ స్వార్థం నన్ను చెప్పనియండి. మీ స్వార్థం ఇవాళ మీ స్వార్థం ఓట్ బ్యాంక్ రాజకీయాలు మీరు గొప్పగా చెప్తున్నారేంటి? దేశం చీలిపోవడానికి కారణమైంది ఇటువంటి రిజర్వేషన్స్. అవి కేవలం ఉద్యోగాలతో ఆగాయి. రాజకీయ రిజర్వేషన్స్ హైదరాబాద్ లో ఏం జరిగిందండి? మీరు ఇచ్చిన రిజర్వేషన్స్ ముస్లింలు మీరు ఏం చెప్తున్నారండి? ఎందుకు ఇంత ఫక్తు రాజకీయం కోసం దేశాన్ని సమాజాన్ని చీల్స్తారు కాంగ్రెస్ పార్టీ? చీలిక తెచ్చింది మీరు. చెప్పండి, ఈ మాట మాట్లాడుతున్నారు. చీలిక తెచ్చేటువంటి హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీసీలకు ఇచ్చిన వాటిలో ముస్లింలు ఎంతమంది గెలిచిందో చెప్పండి. బీసీలకు అన్యాయం చేస్తున్నారా మీరు? బీసీలకు అన్యాయం చేస్తున్నారు బీసీ వ్యతిరేక పార్టీ. రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు కదా, రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు కదా. మోడీ గారికి రాజ్యాంగం తెలియదా? అమిత్ షా గారికి రాజ్యాంగం తెలియదా?
ఎవరో ఒక వ్యక్తి కుటుంబంలో వ్యక్తి పాలిస్తున్నారని మాట్లాడుతున్నారు. రాజ్యాంగం వాళ్ళకు కూడా ఈ దేశ పౌరుడిగా హక్కులు కల్పించింది. వాళ్ళు ప్రజల నుంచి ఎన్నుకోబడొచ్చు, వాళ్ళు మంత్రులు కావచ్చు. రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కుల గురించి మోడీ గారికి కానీ లేకపోతే మీ అమిత్ షా గారికి ఏం మాట్లాడుతున్నారండి మీరు? రాజ్యాంగం గురించి చెప్తారు. మీ వీళ్ళందరికీ ఎవరికి రాజ్యాంగం తెలియదా? ఓకే, ఇక్కడ మనం ఆలోచించాల్సిన చూడాలి. ఇప్పుడు భానుప్రసాద్ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు లేకపోతే మైనార్టీలకు ఏం చేయలేదని, ఇది నవ్వుకుంటారు భానుప్రసాద్ అన్న బయట. ఏదన్నా ఇప్పుడు మాకు ఎంత అంటే ముస్లింలకు మైనార్టీలకు మేము చేసినటువంటి సేవ కారణంగా కాంగ్రెస్ పార్టీకి ముస్లిం సంతుష్టికరణ పార్టీ అని ముద్రేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో దాట్ ఎక్స్టెంట్ వి డిడ్. అండ్ రిజర్వేషన్ సంబంధించి సైంటిఫిక్ అప్రోచ్ అయ్యి 4% ఇచ్చింది ఎవరు? భానుప్రసాద్ అన్న, మీరు కూడా ఆ రోజు ఎమ్మెల్సీగా ఉన్నారు కదా. మరి ఇది ఇట్లా తప్పుడు సమాచారం మీలాంటి పెద్దలు ఇస్తే ఎట్లా సమాజానికి నవ్వుకుంటారు కదా. కాబట్టి మేము చేసినాము, మేము కట్టుబడి ప్రేమేందర్ రెడ్డి గారు, భానుప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ తెలంగాణ మీ అభిప్రాయాలు చెప్పినందుకు. ఇది గుడ్ మార్నింగ్ తెలంగాణ. అలా రేపు పొద్దుగాల కలుద్దాం. స్టే ట్యూన్.